కాసేపట్లో సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ జరగనుంది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఈ ఎమ్మెల్యేలపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, తమ పిటిషన్ పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును జస్టిస్ బిఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. గత విచారణలో ఈ ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇక స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్ కి సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు తెలియజేశారు. అయితే సరైన సమయం అంటే ఈ ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసే సమయమా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఇక ఇప్పటికే 10 నెలలు గడిచిపోయాయి. అయినప్పటికీ స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇది రీజనబుల్ టైం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇక స్పీకర్ సమయం నిర్దేశించకుంటే తామే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ కేసు తీర్పు రాజకీయంగా కీలకంగా మారనుంది. స్పీకర్ నిర్ణయం ఆలస్యం కావడంతో సుప్రీంకోర్టు ఏ విధమైన ఆదేశాలు జారీ చేస్తుందో చూడాల్సి ఉంది. ఇక దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పరిగి శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళి యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు. అయితే ఈ కేసు తీర్పు రాజకీయంగా కీలకంగా మారనుంది. ఇక స్పీకర్ నిర్ణయం ఆలస్యం కావడంతో సుప్రీంకోర్టు ఏ విధమైన ఆదేశాలు జారీ చేస్తుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి. బ్రాహ్మణి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన మరి ఇక పైన సుప్రీంకోర్టులో నేడు విచారణ కొనసాగుతుంది. ఎలాంటి తీర్పు వస్తుందన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలు భవితవ్యం పైన కూడా రేపు నేనైతే దాదాపు ఒక ఉద్రిక్తత నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన నియోజకవర్గాల్లో కూడా ఒక ఉప ఎన్నికలు వస్తాయన్న ఆలోచనతో కూడా ఉన్నారు. అయితే గత విచారణలో సుప్రీంకోర్టులో గత విచారణ సందర్భంగా అనర్హత నిర్ణయాన్ని తీసుకోవడానికి ఇంకా ఎంత సమయం కావాలని ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు అయితే ప్రశ్నించింది. మరి దానికి ఇంకా సమయం కావాలా అన్నట్టుగా కూడా అడిగింది. అయితే ఫిరాయింపుల కేసు అంటే రాజకీయ ప్రకంపన సృష్టించిన ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు నేడు ఇక అంటే మరి కాసేపట్లో అనుకోవచ్చు సుప్రీంకోర్టులో విచారణకు అయితే రానుంది. మరి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పై కూడా నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎంతో సమయం పడుతుందో చెప్పకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో నేడు జరిగే విచారణలో సుప్రీంకోర్టు ఏ ఆదేశాలు ఇస్తుందో అన్న ఒక ఉత్కంఠ అయితే తెలంగాణలో నెలకొంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు అందజేశారు. దీంతో ఏం చేయాలనే ఆలోచనలో వారున్నారు. మరి వారి సభ్యత్వాలు రద్దవుతాయని, రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ అయితే చాలా బలమైన నమ్మకంతో ఉంది. మరి ఈ నేపథ్యంలో నేటి విచారణ కీలకంగా మారగా పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితం అయితే నేటి తీర్పుతో తెలుస్తుందా లేక కేసు మరోసారి వాయిదా పడుతుందా అనేటువంటిది ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ఇక దీంట్లో 10 మంది ఎమ్మెల్యేలు అంటే ఇప్పటికే ఆ ఉప ఎన్నికలు వస్తాయని దాదాపు ఎవరికి అంటే ఆశాభావంతో ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా ఒక్కొక్క పని చక్కబెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పటికే 10 నెలలు అయితే గడిచిపోయాయని, స్పీకర్ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని ధర్మాసనం గత విచారణలో తెలిపింది. మరి స్పీకర్ సమయం నిర్దేశించుకుంటే తాము నిర్ణయం తీసుకుంటామని బలంగా చెప్పింది. మరి క్రమంలో ఈ అంశంపై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ, పరిగి శ్రీనివాస్ రెడ్డి, ఎం కుమార్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాళి యాదయ్య, కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్ల వెంకట్రావు ఈ 10 మంది భవితవ్యం అయితే మరికొన్ని గంటల్లో తేలనున్నట్టయితే తెలుస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు అంటే చాలా కీలకంగా ఉండబోతుంది. ఇదివరకు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జడ్జిమెంట్లు కూడా బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు అందించింది. మరి కేసు పైన క్షణక్షణం అంటే ఇంకా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది తెలంగాణలో. ఓవైపు బీఆర్ఎస్ కార్యాలయంలో నిన్న కేసీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్, నేడు ఈ సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందనేటువంటి దానిపై కూడా సెలబ్రేట్ జరపడానికి కూడా
సిద్ధమయ్యారనే వార్తలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది బ్రాహ్మణి. రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.